నేనైతే 7 శనివారాల పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. చాలామంది కలశం ఎలా పెట్టాలని అడుగుతున్నారు. కలశం కోసం ఫస్టు ఇలా ఒక చెంబు తీసుకొని దానికి పసుపంతా అప్లై చేసుకొని, దాంట్లో నీళ్లు పోసి, దాంట్లో గంధము, అక్షంతలు, పసుపు, కుంకుమ వేసేసి, ఒక పువ్వు వేసేసి, ఆ జాకెట్‌తో మనము జాకెట్ పీస్ తీసుకుంటాం కదా! దాంతో కలశానికి కావాల్సిన వస్త్రాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయకు కూడా మొత్తం పసుపంతా అప్లై చేసేసుకోవాలి. ఈ చెంబుకి ప్లస్ జాకెట్ ముక్కకి ప్లస్ కొబ్బరికాయకి శంకుచక్ర నామాలు, అంటే నామాలు, దేవుడి నామాలు మనం అలంకరించుకోవాలి. తర్వాత తమలపాకులు కానీ మామిడాకులు కానీ మనం కలశంలో వెయ్యాలి. అప్పుడు మనం కలశ స్థాపన అయిన తర్వాత కలశానికి వస్త్రం కూడా సమర్పించాలి. వస్త్రం సమర్పిస్తే కలశం స్థాపన అయినట్టే. చూస్తున్నారు కదా, నేనైతే గంధము, అక్షంతలు, పసుపు, కుంకుమ ముందే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టేస్తున్నాను. నాకైతే 7 శనివారాల పూజ ఇది నేను సెకండ్ టైం చేయడం చాలా చాలా బాగా అనిపించింది. ఎవరైనా మీరు కూడా చేయాలనుకుంటే సింపుల్గా కూడా మీరు చేసేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తున్నాను. నాకైతే నేను స్వామివారిని నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే నేను వదలను, నేను చేస్తూనే ఉంటాను. నాకు అంత బాగా సంతృప్తినిచ్చింది ఈ పూజ. చూసారు కదా, అట్లా శంకుచక్ర నామాలు కాదు కానీ నామం పెట్టుకోండి. శంకుచక్ర నామాలు మీరు పీఠం పైన మీరు ముగ్గులాగా వేసుకోవచ్చు. అట్లా అలంకరించిన తర్వాత కొబ్బరికాయకు కూడా మీరు మొత్తము పసుపుతో మొత్తం కొబ్బరికాయ మొత్తాన్ని పసుపుతో అలంకరించుకొని, గంధము, అక్షంతలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, తమలపాకులు ఉంటే తమలపాకులు, మామిడాకులు ఉంటే మామిడాకులు పెట్టుకోవచ్చు. వస్త్రానికి జాకెట్ ముక్క మాత్రం ఏ కలర్ అని అడుగుతున్నారు కదా, అది రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఎల్లో అయితే ఇంకా మంచిది. నా దగ్గర రెడ్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను రెడ్ జాకెట్ ముక్కతో కలశం స్థాపన చేశాను. అట్లా నామాలు అలంకరించుకోండి. ఇంకా ఏం చెప్పనండి నా ఎక్స్పీరియన్స్. నేను ఇది లాస్ట్ వీక్ నాది అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా లీలలు కనిపించాయి. ఒక్కటి కాదు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఈ ట్రావెల్లో జరిగాయి నాకు. చూసారు కదా, ఇలా మనం బ్లౌజుకి కూడా నామాలు పెట్టేసుకొని వస్త్రం అలంకరించుకోవాలి. వస్త్రం అలంకరించుకున్న తర్వాత మనం పీఠం పైన కూడా ఎలా పెట్టాలంటే కొన్ని బియ్యం మనము పోసి బియ్యం పైననే కలశ స్థాపన చేయాలి. ఎందుకంటే కలశంలో స్వామి ఆవాహయామి చేస్తాం కదా, ప్రాణప్రతిష్ఠ. చూసారు కదా, బియ్యం పైన నేను ఒక ప్లేట్లో కొన్ని బియ్యం వేసుకొని కింద కూడా కొన్ని బియ్యం వేసి కలశం పెట్టాను అనమాట. ఆ బియ్యం మనం తర్వాత ఆ పీట ఎత్తిన తర్వాత మనం పరమాన్నంగా కానీ అట్లా చేసుకోవచ్చు. ఇట్లా కలశ స్థాపన చేసుకోవాలి. పిండి దీపాలు కూడా సులువైన పద్ధతి ఏంటంటే చూస్తున్నారు కదా, ఇలా ఒక మౌల్డ్ ఏదైనా గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పిండిని అలా ఒత్తుకొని దాంతో అట్లా హోల్ చేసేసుకుంటే పిండి దీపాలు కూడా చాలా సులువుగా వస్తాయి. నాకైతే పూజ చాలా ఈజీ అయిపోయింది.